నాకు అసలు దీని గురించి ఏమీ అర్థం కావడం లేదు. సమస్య నడవడంలో లేదు రేహాన్. నువ్వు నీ కాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ నిలబడు చాలు. మేము ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. గుడ్. ఆ పైలట్ సంగతి చూడండి. ఇదిగో వెళ్తాం. నేను చెప్పింది అర్థమైందిగా. ఇంకొక అడుగు ముందుకు వేశారు అంతే. ఈ ఏరియాలోకి రావడానికి ఎవరికి అనుమతి లేదు. రావాలంటే సిటీ టాప్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర పాస్ సంపాదించాలి. అది మరెవరో కాదు దద్దములు, నేనే. మా దగ్గర పాస్ ఉంది సార్. ఊళ్ళో పగించి చూస్తామే. ఆ పాస్ ఆయనకి చూపించు. ఏంటి ఏం చేస్తావు? సింగర్ గా ఉందా? పక్కకి జరుగు డాక్. దాన్ని నేను తీసుకుంటాను. పనికి మారిన దద్దములు, పాస్ చూపించండి లేదా మిమ్మల్ని జైల్లో పడేస్తాను. సారీ సార్, ఆ పాస్ కనిపించట్లేదు. మీరే వచ్చి చూసుకోండి. లోపలికి రావడానికి ఎవరికి అనుమతి లేదు. ఆవేశపడకండి సార్. మాకు డాక్టర్ జాకల్ అనుమతి ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి నన్ను పెంచినందుకు థ్యాంక్స్ రేహాన్. ఫ్లైట్ కి పెంచేసే చిక్కు. ఇటువంటి ఫ్లైట్ ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. నాకు అసలు మాటలే రావడం లేదు. వీలైనంత వరకు సేఫ్టీ మెకానిజం ఉండేలాగా ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయబడిన హైటెక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీన్ని వేహాల్ లాంటి పప్పుసుతో కూడా తేలిగ్గా నడపచ్చు. థ్యాంక్స్. ఆ మాత్రం నమ్మకం ఉంది. ఈ ఫ్లైట్ లో ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారో చెప్తారా కమాండర్? ఇక్కడ ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఫైల్స్ అన్నిటినీ స్క్రీన్ చేశాను. కంప్యూటర్ లో పనిచేసే నా పోలీస్ మైండ్ తో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. నీ ఫైల్ చూసాక నీ మీద నాకు ఎక్కడ లేని డౌట్లు వస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా నడుచుకో. నేను నీ మీద ఓ కన్నీసి ఉంచుతాను. ప్రతి సీటు మీద వీడియో గేమ్స్. జెట్ నిజంగా అద్దరింది. ఇంతకు ముందు నువ్వు వెళ్ళిన ఫ్లైట్లకి దీనికి తేడా ఏంటో చెప్తావా విహాన్? నేను గాలి ఎప్పుడూ పయనించింది లేదు. నిజమన్నా? అవును, అంటే విమానంలో వెళ్ళింది లేదు. ఈ సీట్స్ మాత్రం భలే ఉన్నాయి. కాస్త సరిగ్గా కూర్చో అబ్బాయి. సారీ. ఎమర్జెన్సీ సమయంలో ప్రతి సీట్ కింద లైట్ వస్తుంటుంది. దాన్ని ధరించండి. దాని తల మీద నుండి తొలగి స్ట్రాప్ ని టైట్ చేయాలి. ఇది నా రిలీజ్ కార్డ్. ఎమర్జెన్సీ వచ్చి పడితే అప్పుడేం చేయాలి? టిప్పు. మళ్ళీ ప్రయత్నించు. బాగా తింటావుగా, బలంగా ప్రయత్నించు. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు వినిపిస్తోందంటే మీరు ఫంక్షనింగ్ బ్రెయిన్ సెల్ ను కనిపెట్టి ఇంజిన్ ని రన్ చేశారని అర్థం. సూపర్ జంబో జెట్ ని అటాక్ చేసే విధంగా మీ విమానాన్ని నేను డిజైన్ చేశాను. త్వరలోనే ప్రొఫెసర్ గియానిపై పగ తీర్చుకుంటా. పవర్ ని ఆన్ చేయి మట్టి బుర్రా.
నేను 4 ఇంచుల నుండి శాండ్విచ్ ని ఆర్డర్ చేశాను కానీ నా నోట్లోకి 3 ఇంచులే వెళ్ళగలుగుతున్నాయి. విల్, నాకు తెలిసింది. ఇప్పుడు హ్యాపీగా తినచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అందరూ ఫ్లైట్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారా? ఈ సూపర్ జంబోలో మీకు మొదటి ట్రిప్ కాదు, ఇది ఆఖరి ట్రిప్ కూడా. ప్రొఫెసర్ కియాని నా పేరుని నాశనం చేసి నన్ను జైలుకు కూడా పంపాడు. ఇప్పుడు నేను అతని పేరును చెడగొట్టి మీ అందరినీ పైనుంచి ఇలా పైకి పంపించేస్తా. ఇందులో సేఫ్టీ మెకానిజమ్స్ మనకి రక్షణ కలిగిస్తాయి. ఎలక్ట్రానిక్ ఫోర్స్ ఫీల్డ్ ఆన్ అయి ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. చెప్పానా పనిచేస్తుంది. వాళ్ళు ఫోర్త్ ఫ్రెండ్ అడ్మిట్ చేశారు. మరే పర్వాలేదు సార్. కియాని కంటే డాక్టర్ జాకాలు ఎప్పుడు 4 అడుగుల ముందే ఉంటారు. ఈ పని చేస్తున్నది ఎవరో కానీ వాళ్ళు ప్రొఫెసర్ కియాని సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి పూర్తిగా తెలిసి పెట్టుకున్నారు. దిగులు పడకు విహాన్, మనల్ని శక్తిమాన్ కాపాడతాడు. అందరూ సైలెంట్ గా ఉండండి. ఎవరో చిల్లర దొంగలు మన విమానం టైర్లు దొంగతనం చేయడానికి వచ్చుంటారు. నర్సరీ స్కూల్లో హాల్ మానిటర్ గా ఉన్నప్పటి నుంచి ఇటువంటి చీప్ దొంగలు ఎంతో మందిని ఊస లెక్క పెట్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు? కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. ఏ ఊర్లో పెద్ద ఫోన్ కొట్టావు? ఏం చేస్తున్నారు? నా కడుపులో తిప్పుతుంది, వాసన వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను త్వరగా పాత్రకి వెళ్ళాలి, చాలా అర్జెంట్. నీకే కాదు, ఇక్కడున్న వారందరికీ అర్జెంటే అబ్బాయి. అది కాదు, ఇది అన్నిటికంటే చాలా అర్జెంట్. ఒకవేళ నేను శక్తివంతంగా మారి బయటికి వెళ్ళినా ఖచ్చితంగా అందరూ నన్ను చూసేస్తారు. వేరే దారేమైనా ఉందా? ఈ గోడలో నుంచి మీ చెల్లిని పోనీ. అది అసాధ్యం. నమ్మకం ఉంటే ఏది అసాధ్యం కాదు. మన చుట్టూ ఉన్నదేది నిజం కాదు, అంతా భ్రమ. దేహ దృష్టి నిలుపు. ఖచ్చితంగా నీ చేతిని గొడవ పలికి తీసుకెళ్ళగలవు. నాకే అవుతుంది. ఆయన ఇంత ఆలస్యంగా వచ్చేవే. వాళ్ళని ఎక్కడికి తప్పించుకోకుండా ఆపాను. వెంటనే అరెస్ట్ చేయి. ఇది నా ఆర్డర్. అలాగే సార్. అటు చూడు, శక్తిమాన్ మనల్ని కాపాడాల్సి వస్తానని నాకు తెలుసు. శక్తిమాన్ ఈ రోజు మన చేతికి లడ్డులా దొరికాడు. సారీ, అలవాట్ల పొరపాటైంది.
కుదిరిందా? శక్తిమాన్ రాబోతున్నాడు. పిచ్చోళ్ళరా, ఇంకా ఆటే స్టార్ట్ కాలేదు. ముందు ముందు ఉంది అసలైన ఆట. ఆటకి నేను రెడీ, మీరు రెడీయా? శక్తిమాన్ హీరోలాగా సూపర్గా ఫైట్ చేస్తున్నాడు. కానీ ఆ అతిపెద్ద ఫ్లయింగ్ రోబోట్ ఇంకా బలంగా ఉద్యోగిస్తుంది. బాత్రూమ్ నుంచి కొంచెం తొందరగా వస్తే బాగుండు. లేకపోతే తినకి ఇక్కడే బాధ ఎలా ఉంది? నేను బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయింది. విహాన్, నువ్వు బాగానే ఉన్నావు కదా? విహాన్, నాకు ఇంకా కడుపులో గడపడమంటూనే ఉంది. మరేమనుకోవద్దు, కొద్ది సేపట్లో వచ్చేస్తాను. ఈ విమానానికి చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడింది కెప్టెన్. దీని గురించి బ్లాక్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎవరిని కంగారు పడదని చెప్పు. ఇప్పుడంతా డాక్టర్ జాకల్ ఆధీనంలోనే ఉంది. నేను మీ పైలట్ ని మాట్లాడుతున్నాను. మీరందరూ మీ గమ్యానికి చేరుకోబోతున్నారు. తిరిగి రాలేని చోటికి ఈ జట్టు నేలను ఢీకొన్న మరుక్షణం మీరు ఈ లోకానికి టాటా చెప్పేస్తారు.